ప్రకాశం జిల్లా ముండ్లమూరు భూ ప్రకంపనలతో వణికిపోతోంది. గత 3 రోజులుగా ముండ్లమూరులో వరుసగా భూమి కంపిస్తోంది. వరుస భూ ప్రకంపనలతో ముండ్లమూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ముండ్లమూరు ప్రజల్ని వెంటాడుతోంది. ప్రకాశం జిల్లాలో వరుస భూ ప్రకంపనలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత 4 ఏళ్లుగా జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు అద్దంకి, దర్శి, సంతనూతలపాడు నియోజకవర్గాలలో తరచుగా భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఈ నియోజకవర్గాలలో భూ ప్రకంపనలు 2 నుండి 3 సెకండ్ల పాటు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో చీమకుర్తి, బల్లికురువ, సంతమాగులూరు మండలాలలో గ్రానైట్ తవ్వకాలు ఉన్నాయి. గ్రానైట్ పెద్ద బ్లాకులు బయటకు తీసేందుకు మోతాదుకు మించి గ్రానైట్ వ్యాపారులు పేలుడు పదార్థాలు వినియోగిస్తూ ఉంటారు. గ్రానైట్ క్వారీలలో చేసే భారీ బ్లాస్టింగ్ తో భూమి పొరల్లో కదలికలు కనిపిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. గత 4 ఏళ్లుగా తరచుగా ఏడాదిలో 3 నుండి 4 సార్లు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. భారీ శబ్దంతో భూమి కంపించడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ముండ్లమూరు కేంద్రంగా జరుగుతున్న భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముండ్లమూరు కేంద్రంగా 3 రోజుల పాటు భూమి వరుసగా కంపించడంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఈ నెల 21న 10 గంటల 35 నిమిషాలకు ముండ్లమూరు కేంద్రంగా భూమి కంపించింది. ముండ్లమూరుతో పాటు చుట్టుపక్కన ఉన్న దర్శి, తాళ్లూరు, కురిచేడు మండలాలలో భూ ప్రకంపనలు కనిపించాయి. భారీ శబ్దంతో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. మొదట ఏం జరిగిందో అర్థం కాక జనం ఇళ్ల బయటే ఉండిపోయారు. ముండ్లమూరు కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించాయని తెలుసుకున్న ప్రజలు ఆందోళన చెందారు. 2 సెకండ్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న పలు సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్ పై 3.1గా నమోదైంది. అయితే ఈ నెల 21న వచ్చిన భూ ప్రకంపనలు ఒక్కసారితో ఆగిపోలేదు. మరుసటి రోజు 10 గంటల 40 నిమిషాల సమయంలో ముండ్లమూరు మండలంలో భూ ప్రకంపనలు మళ్లీ వచ్చాయి. అయితే రెండోసారి వచ్చిన భూ ప్రకంపనలు స్వల్పంగా ఉన్నాయి. వరుసగా 2వ రోజు కూడా భూమి కంపించడంతో ముండ్లమూరు ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. కానీ కొనసాగింపుగా అన్నట్టు వరుసగా 3వ రోజు కూడా ముండ్లమూరులో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. 23వ తేదీ ఉదయం 10 గంటల 24 నిమిషాలకు మరోసారి భూమి కంపించింది. అదే రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాల నుండి 8 గంటల 19 నిమిషాల మధ్య 3 సార్లు భూమి కంపించింది. 12 గంటల వ్యవధిలో 4 సార్లు భూమి కంపించడంతో ముండ్లమూరు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. ముండ్లమూరులో ఏం జరుగుతుందో చెప్పాలని అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు. కారణం ఏదో అర్థం కావట్లేదు. దీన్ని ఏదైనా కనుక్కొని దీనికి ఏదైనా పరిష్కార మార్గం అసలు ఎందువల్ల అనేది కనుక్కొని పరిష్కారం చూడాల్సిందని కోరుతున్నాము. కొట్లో కూర్చున్నప్పుడు అదిరింది, కుర్చీలో కూర్చున్న కుర్చీ కూడా అదిరింది. భయపడి బయటకు పరుగులు ఇచ్చాము. అది నైట్ నిద్రపోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మాకు ఏం అర్థం కాక జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఈ భూకంపం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద శబ్దాలు రావడం జరుగుతుంది. వరుసన 3 రోజుల నుంచి ప్రకంపనాలు వస్తూ ఉంటే సామాన్య జనం అంతా బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏమవుతుందోనని ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద నిన్న కలెక్టర్ కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉంది. స్టేట్ నుంచి నిపుణులు వస్తున్నారని, మరి వాళ్ళు వచ్చి అధ్యయనం చేసి ఇది ఎందుకు వస్తుందో మరి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. వరుస భూ ప్రకంపనలతో ముండ్లమూరులో ప్రజలు వణికిపోతున్నారు. ముండ్లమూరు కేంద్రంగా 3 రోజుల పాటు భూమి కంపించడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి దృష్టి సారించారు. ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలకు గల కారణాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను ఆదేశించారు. దీంతో ముండ్లమూరు భూ ప్రకంపనలపై జిల్లా అధికారులు దృష్టి సారించారు.